Hey guys, welcome back to my channel. This is Anisha Reddy. నా బర్త్డే రోజు అయితే డిన్నర్కి వివాహ భోజనము అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం. లోపలికి వెళ్ళగానే ఇలా ఫోటో బూత్ అయితే ఒకటి కనిపించింది అండ్ అక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి కింద. సో అవి ఒరిజినల్గా లేకపోతే డూప్లికేట్గా చెప్పండి. అండ్ అక్కడ రాసి పెట్టారనమాట ఈరోజు స్పెషల్స్ ఏంటి అని చెప్పేసి. లోపల అట్మాస్ఫియర్ అండ్ అంబియన్స్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పార్టీస్ కానీ గెట్ టుగెదర్ కానీ బాగుంటుంది ప్లేస్. మెనూలోకి వెళ్తే చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి బంతి భోజనాలు అండ్ వాళ్ళ స్పెషల్ నాన్ వెజ్ అండ్ వెజ్ థాలీస్ ఉన్నాయి. కాకపోతే ఆఫ్టర్నూన్ వరకే అవి. ఎవరైనా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్తే అవి ట్రై చేయొచ్చు. తెలుగు అథెంటిక్ ఫుడ్ ఎవరైనా తినాలనుకుంటే దిస్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. అరటాకుల్లో అయితే సర్వ్ చేస్తున్నారు, చాలా మంచిగా అనిపించింది. మా అంశ అయితే ఎప్పుడెప్పుడు ఫుడ్ వస్తుందా ఎప్పుడు లాగించేద్దామని చూస్తున్నాడు. ఫస్ట్ కాంప్లిమెంటరీగా బాదుషా అయితే సర్వ్ చేశారు. ఈ మీల్స్లో అయినా సూప్ మ్యాండేట్ కదా, సో మ్యాంచో సూప్తో స్టార్ట్ చేసాము. వెజ్ వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి. వాట్ ఈస్ దట్? ఓకే. స్టార్టర్స్లో పల్నాడు కోడి కబాబ్, చేపా చిప్స్, గోల్కొండ కోడి అయితే తీసుకున్నాము. తర్వాత నాన్ విత్ మెంతి కూర పన్నీర్ తీసుకున్నాము, చాలా బాగుంది పన్నీర్. మెయిన్ కోర్స్లో నెల్లూరి మాంసం పులావ్, కోడి వేపుడు పులావ్ అండ్ గుంటూరు కోడి కారం తీసుకున్నాము. దాంట్లో నెల్లూరి మాంసం పులావ్ మాత్రం అదిరిపోయింది. మటన్ పీసెస్ చాలా బాగున్నాయి. మేమైతే ఇలా ఫ్యామిలీ టైంని మంచిగా స్పెండ్ చేస్తున్నాము. కోడి వేపుడు పులావ్ అండ్ గుంటూరు కోడి కూర మాత్రం యావరేజ్గా అనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్వీటెస్ట్ థింగ్ డెజర్ట్సే కదా, సో దాంట్లో సూర్యకాంతం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. అస్సలు నచ్చలేదు. ఆప్రికాట్ డిలైట్ మాత్రం చాలా డెలిషియస్గా ఉంది. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. రేట్స్ అన్నీ కూడా రీజనబుల్గా అనిపించాయి. ఈ వివాహ భోజనంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే ఇది పాన్ మనమంతట మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక కార్నర్లో సెట్ చేశారు, మనమే ఆకు తీసుకొని మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో నాకు తెలీదు, ఆర్డర్ తెలీదు, ఎలా పెట్టాలో కూడా తెలీదు. అక్కడ ఉన్న అన్ని పెట్టేశాను. ఇంకా వెళ్ళే ముందు నేను మా అబ్బాయి ఆ గంధంతో ఫోటో పోజులు ఇస్తూ ఫుల్ ఆడుకున్నాం అనమాట. మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఫ్యామిలీతో. మాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ అంబియన్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. నా బర్త్డే రోజు డిన్నర్ అయితే అట్లా క్లోజ్ చేసాము. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.